ఈజీ మనీ పేరుతో యువత మోసాలు. న్యూస్ టుడే. ఉరవకొండ. ఈజీ మనీ ఆన్లైన్ వ్యాపారం, ఆసుపత్రుల పేర్లతో సెల్ఫోన్లకు వచ్చే లింకులను నమ్మి జిల్లాలోని యువత లక్షల రూపాయలు పోగొట్టుకుని మోసపోతున్నారు. ఇది అత్యంత దురదృష్టకరం. చాలామంది నిరుద్యోగులు ఈ మోసపూరిత పథకాలకు ఆకర్షితులవుతున్నారు. చాలామంది యువకులు సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో అప్పులు చేసి మరీ ఈ లింకులలో పెట్టుబడి పెట్టడమే కాకుండా తమ స్నేహితులు మరియు బంధువులను కూడా చేర్పించారు. ఓ యువకుడు తనతో సహా తెలిసినవారందరితో కలిపి ఏకంగా రూ. 30 లక్షలు జమ చేసినట్లు తెలిసింది. మరో గ్రామానికి చెందిన వ్యక్తి రూ. 8 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. ఈ మోసపూరిత లింకులో ఇప్పటికే లక్షల రూపాయలు పోగుకావడంతో 45 రోజుల గడువు ముగియకుండానే ఈ నెల 14వ తేదీ నుంచి ఆ లింక్ పనిచేయడం మానేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు ఇందులో డబ్బులు జమ చేసిన వారి బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టారు. ఇప్పటివరకు జిల్లాలో 100 మందికి పైగా లక్షల రూపాయలు చెల్లించి నష్టపోయారు. ప్రధానంగా ఉరవకొండ డివిజన్లోని చిన్న ముష్టూరు, పెద్ద ముష్టూరు, ఇంద్రావతి గ్రామాలలో బాధితులు ఎక్కువగా ఉన్నారు. నెల రోజుల కిందట ఆరోగ్యం పేరుతో వచ్చిన ఒక ఆన్లైన్ ఈజీ మనీ లింకుకు చాలామంది యువకులు ఆకర్షితులయ్యారు. ఆ లింకులో అనంతపురానికి చెందిన కొందరు ఉండడంతో ఇది నిజమేనని నమ్మి పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీ లింకులో రూ. 10,000 జమ చేస్తే రోజుకు రూ. 600 చొప్పున 10 రోజులకు రూ. 6,000 ఇస్తామని చెప్పారు. ఇలా ఎంత ఎక్కువ మొత్తం చెల్లిస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుందని నమ్మబలికారు. ఈ మాటలు నమ్మి కొందరు ఒకరి తర్వాత ఒకరు రూ. 10,000 చొప్పున చెల్లించారు. వీరందరికీ సంబంధించిన యాప్లో 10 రోజులకు రూ. 6,000 చొప్పున జమ అవుతున్నట్లు కనిపించింది. అయితే ఈ మొత్తాన్ని 45 రోజుల వరకు విత్డ్రా చేయకూడదని షరతు పెట్టారు. ఈ డబ్బు కేవలం యాప్ స్క్రీన్పై మాత్రమే కనిపించింది. ఎలాంటి లింకులను నమ్మొద్దు. మహానంది, సిఐ, ఉరవకొండ. ఈజీ మనీ లింకులను నమ్మవద్దని, కష్టపడకుండా డబ్బు ఎవరికీ రాదని ఉరవకొండ సిఐ మహానంది సూచించారు. ఇలాంటివి మోసం చేయడానికి మాత్రమేనని ప్రజలు గ్రహించాలని, తమ దృష్టికి ఇలాంటి కేసులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.